అందరికీ నమస్కారం. నా పేరు రెగ్యులర్ శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, కర్నూలు జిల్లా ఎస్సీ విభాగం ఇన్ఛార్జ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి పరిపాలనలో వెనక్కి వెళితే, గతంలో చంద్రబాబు నాయుడు గారు నాదముల్లాగా ఉన్న మాలా మాదిగలను విభజించు పాలించు అనే సిద్ధాంతంతో గద్దెనెక్కినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది గతంలో. అదేవిధంగా మొన్న పోయినసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమంటే, ఎస్సీల కులంలో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అని మాట్లాడడం జరిగింది. ఎస్సీలను అవమానపరిచే విధంగా, ఎస్సీల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది మరీ ముఖ్యంగా కోనేటి ఆదిమూలం గారు టికెట్ అమ్ముకున్నారు అని వాళ్ళ కుమారుడు చెప్తున్నాడు కదా. మళ్ళీ ఆ ప్రెస్ మీట్కి మీరు ఎందుకు ఇప్పటివరకు సమాధానము స్పందించడం లేదు? ఎమ్మెల్యే టికెట్లు కూడా అమ్ముకుంటున్నారా? గతంలో ఎంపీ టికెట్లను ఫారెన్ నుంచి దిగుమతి చేసుకొని అతన్ని సుట్ కేసులతో మీ దగ్గర చేర్చుకొని అతన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రిగా పెట్టుకున్నారు. అతను కూడా వచ్చి మంచి మీరేదో కంపెనీలు తీసుకొని వచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది. అయ్యా, జూముల్లో పరిశ్రమలు రావయ్యా, అది తెలుసుకోవాలా కేంద్ర మంత్రి గారు. మీరు సుట్ కేసులతో వచ్చారు కాబట్టి, చంద్రబాబు నాయుడు అమ్మే విధానం కాబట్టి మీరు తీసుకొని వచ్చి ఉండొచ్చు. సో అది పక్కన పెట్టేస్తే, కోనేటి ఆదిమూల గారు అతను కుమారుడు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయము, మీ భజనకారులైనటువంటి మీ అగ్రకులాలైనటువంటి వారికి ఒక న్యాయం రాజకీయాల్లో మీ పరిపాలనలో జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు, అయ్యా నారా లోకేష్ గారు, అంబేద్కర్ జయంతి రోజు మీరు తిరుపతిలో మీరు వెళ్ళిన ఎక్కడన్నా పోయిన ప్రతి ఒక్క ఫ్లెక్సీల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఫోటో లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి నారా లోకేష్ గారి ఫోటో అందులో కనపడతా ఉంది. అంటే దళితులను ఈ విధంగా కూడా మీరు అవమానపరుస్తున్నారా? అంటే అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అని ప్రపంచ దేశాలు చాటి చెప్తున్నాయి. మీరు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మీ రెడ్ బుక్ రాజ్యాంగం కోసము అవమానపరుస్తారా ఫోటో లేకుండా? ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడ న్యాయము? నారా లోకేష్ గారు, ఏదన్నా చేయడానికన్నా కొద్దిగా ఉండాలి కదా. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ అమ్మారు కదా కోనేటి ఆదిమూల గారికి. ఆ చుట్టుపక్కల తమిళనాడుకి తరలిస్తున్నటువంటి గ్రావెల్స్ కానీ శాండ్ లారీల కానీ వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు దాని మీద చర్య చేపట్టడం లేదు? ఎందుకు మీరు దాని మీద చర్య తీసుకోవడం లేదు? అంబేద్కర్ ఫోటో లేకుండా చేసి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి, మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంపదను తమిళనాడుకు తరలిస్తున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మీ కనుసైకల్లో ఉన్నటువంటి వారు, అదిగాక మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నటువంటి పోలీస్ వారు కూడా అమ్మకు నీరెత్తిన విధంగా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే మీ పరిపాలన? మీకు కనిపించలేదా అంబేద్కర్ ఫోటో ఉందా లేదా అనేది కూడా? సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా పెట్టబడినటువంటి ఒక దళితుడు మీకు కనిపించలేదా? దళితులంటే మరీ అంత చులకనగా ఉందా మీ పరిపాలనలో ఉన్నటువంటి మీకు? ఎస్సీలంటే మీకు అంత చులకన ఉందా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చాలా మాదిగలు అన్నదమ్ములుగా ఉన్న వారిని విభజించు పాలించనే సిద్ధాంతంతో గద్దెనెక్కి, దళితులు ఎవరన్నా ఎస్సీ ఇళ్లలో ఎవరన్నా పుట్టాలనుకుంటారా అనే మాటలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అమలుపరుస్తున్నటువంటి నారా లోకేష్ గారు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఫోటో లేకపోవడం ఏంటి? దళితుల మనోభావాలు దాగున్నాయి ఇక్కడ. దళితుల పట్ల ఏ చిన్నపాటి తప్పిదం మీ కూటమి ప్రభుత్వంలో జరిగిన ఉప్పెనగా దళితులు లేడిసొస్తారు. అది గుర్తించుకోవాలి. ఇక్కడ దళితుల మనోభావాలతో పాటు భారతదేశపు మనోభావాలు దాగి ఉన్నాయి అంబేద్కర్ గారి రాజ్యాంగంలో, గుర్తించుకోవాలి. రాబోయే దినంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అందరి కుటుంబంలో సభ్యుడిగా ప్రజల్లోకి వస్తాడు, ప్రజలు తీసుకుని వస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలన రాబోయే దినంలో వస్తుంది. మీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచనలకు ఒక్కసారిగా ప్రజలందరూ
స్వస్తి పలుకుతారు? మరీ ముఖ్యంగా నేటి ఆదిమూలం గారి కుమారుడు ప్రెస్ మీట్కు సమాధానం చెప్పి తీరాలి. అంబేద్కర్ గారి ఫోటో లేకుండా మీ పర్యటన జరిగినది, దానికి సమాధానం చెప్పి తీరాలి నారా లోకేష్. జై భీమ్.